आशैलादुदयात्तथास्तगिरितो भास्वद्यशो रश्मिभिः व्याप्तं विश्वमनन्धकारमभवत् यस्य स्म शिष्यैरिदम् आरात् ज्ञानगभस्तिभिः प्रतिहतश्चन्द्रायते भास्करः तस्मै शङ्करभानवे तनुमनो वाग्भिर्नमस्यात् सदा। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఇవాళ వేదాంత జిజ్ఞాసులందరికీ అత్యంత పవిత్రమైన పండగ రోజు. కారణం, శ్రీ భగవత్పాదులు ఈ ధరిత్రి మీద అవతరించిన రోజు. కాబట్టి మనమంతా ఇక్కడ సమావేశమై మన హృదయ ప్రఫుల్లతతో పరమ కృతజ్ఞతతో వారిని అర్చించేందుకై సంసిద్ధమై ఉన్నాం. ఈ అర్చన కేవలం ఓ పూజ, ఓ పారాయణ అంటూ పరిమితం అవ్వకూడదు. ఈ అర్చన మన అధ్యయనానికి ఒక పృష్ఠభూమికగా, సారవంతమైన క్షేత్రముగా తయారవ్వాలంటే ఆచార్య భగవత్పాదుల యొక్క మహిమను, గరిమను, వైభవాన్ని, వారు మనకు అనుగ్రహించిన అతి దివ్యమైన వరాన్ని సంస్మరిస్తూ ముందుకు వెళ్ళాలి. కృతజ్ఞత అనే మాట మీరు విని ఉంటారు కదా. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అంటారు, సంస్కృతంలో కృతజ్ఞత. కృతజ్ఞ, ప్రతివాడు కృతజ్ఞుడిగా ఉండాలి. కృతజ్ఞ అన్నట్టు ఉండకూడదు, కృతజ్ఞతతో ఉండాలి. ఏమిటి కృతజ్ఞత? కృతం యో జానాతి ఇతి కృతజ్ఞ. ఎవరికైతే ఒకరు తనకు చేసిన ఉపకారమును తెలుసుకునే లక్షణం ఉంటుందో, తెలుసుకొని ప్రతిస్పందించే లక్షణం ఉంటుందో, అతడికి కృతజ్ఞ అని పేరు. సో ఆచార్య భగవత్పాదుల విషయంగా మన జీవితంలో అత్యంత గొప్పదైన కృతజ్ఞతను కలిగి ఉండాలి మనం. అలాంటి పరిస్థితి మన హృదయంలో ఉండాలంటే అనివార్యముగా వారు మన కోసం ఏం చేశారో తెలియాలి. కృతం జానాతి. కాబట్టి కొద్దిగా మనకు ఇప్పుడు వీలున్నంతలో భగవత్పాదుల అతి దివ్యమైన వరము సమస్త మానవాళికి ఏమై ఉన్నదో ఆలోచన చేయాలి. శ్రీ భగవత్పాదులు వేరు, వేదాంతము వేరు కాదు. వారు వేదాంత విగ్రహులు. ఇంతకీ వేదాంతం అంటే ఏంటి? వేదాంతం యొక్క అవసరం ఏమిటి? ఈ దేశంలో మతము, ఆధ్యాత్మికత, ధార్మికత అంటూ ఎంతో ఆడంబరం ఉన్నది. కానీ ఈ విషయాల పట్ల సరి అయిన జ్ఞానం లేదు. కారణం, వేదాంతం అంటే ఏంటో తెలియకపోవడమే. వేదానాం అంతః వేదాంతః. సమస్త జ్ఞానము యొక్క లక్ష్యము వేదాంతం. ఈ వేదాంత విషయంగా గనుక మన జీవితాల్లో ఒక ప్రయత్నము, విధిగా ఒక ప్రయత్నము, అది కూడా సమ్యగ్రూపమైన ప్రయత్నము గనుక లేకపోతే మన మతము, మన ధార్మికత ఇత్యాదులంతా చాలా పై స్థరానికి పరిమితం అయిపోతాయి. ఇవాళ మనం దేన్నైతే మతం అంటున్నామో అది చాలా మూఢ విశ్వాసాలతో ఉన్న
వ్యవహారంగానే ఉంది. ఎప్పుడైనా సరే వేదాంత భూమిక గనుక లేకపోతే మతం యొక్క పరిస్థితి ఇదే. అది ఈ భారతదేశంలో కాదు, యావత్ పృథివీ మండలంలో పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. కాబట్టి వేదాంతము యొక్క సపోర్ట్ కావాలి. వేదాంతిక్ విజన్ మస్ట్ బీ blessing the religion. Otherwise, religion loses its capacity to help us to realize the meaning of life. శ్రీ వివేకానంద స్వాముల వారు అమెరికా దేశంలో ఉండగా అనేక మంది మేధావులతో మాట్లాడుతూ ఉండేవారు. వారి వద్దకు ఎందరో మేధావులు వస్తూ ఉండేవారు. మేధావులు మనం ఏ మతాన్ని అనుసరిస్తున్నామో ఆ మతాన్ని పెద్దగా ఇష్టపడరు, ఆక్షేపిస్తారు కూడా. కారణం, అవర్ సో కాల్డ్ రిలీజియన్ ఈజ్ ఫెయిత్ బేస్డ్ అని అనుకుంటాం మనం. అది ఫెయిత్ కూడా కాదు, అన్ఫార్చునేట్లీ అది ఫెయిత్ కూడా కాదు, బిలీఫ్. ఒక నమ్మకంతో ప్రారంభమై నమ్మకంతోనే అంతమైపోయేటువంటి ఒక వ్యవహారం అది. దీనిని మేధావులు అంగీకరించలేరు. వేర్ ది ఎలిమెంట్ ఆఫ్ బిలీఫ్ ఈజ్ ప్రిడామినెంట్, సర్టన్లీ ఇట్ ఈస్. నో థింకింగ్ మైండ్ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో అమెరికాలో ఆ రోజులలో మహామేధావులంతా హిందూ మతం పట్ల ఓ చిన్న చూపు కలిగే ఉన్నారు. ఏమిటో వీళ్ళు చెట్లను పూజిస్తారు, గుట్టలను పూజిస్తారు, రాళ్ళు రప్పలు ఏమిటేమిటో అన్నట్లుగానే వారి ఆలోచన ఉండేది. స్వామివారు విధిగా అట్టి ఆలోచనను సవరించాల్సిందే అని కృత సంకల్పులై వారికి వేదాంత విషయములను బాగా చెప్పేవారు. మీకు తెలిసే ఉంటుంది, నికోలస్ టెస్లా గారు వివేకానంద స్వామి వారి ద్వారా చాలా ప్రభావితులైనారు. అండ్ నికోలస్ టెస్లా ఈజ్ ఎ వేదాంతి. వారి రచనలు మీరు చదివినా, వారి మాటలు మీరు విన్నా, వేదాంత విషయముగా ఎంత ప్రశంస చేస్తారో చెప్పుటకు వీల్లేదు. దానికి కారణం వివేకానంద స్వామి వారు చెప్పిన మాటలు. సో మతము అనే మాట వచ్చినప్పుడల్లా శ్రీ వివేకానంద స్వామి వారు వేదాంతమును జోడించి వేదాంత నేపథ్యంతో భారతీయ మతాన్ని ప్రకటించేవారు. అందుచేత మహామేధావులు సైతం ఈ మతం పట్ల విశేషమైన భక్తిని పెంపొందించుకున్నారు. స్వామివారు ఒక మాట అన్నారు, వేదాంత ఈజ్ ది ఫ్యూచర్ రిలీజియన్. భారతదేశంలోనైనా సరే, మరొక చోట అయినా సరే, మతముగా పరిఢవిల్లాలంటే భవిష్యత్తులో వేదాంతమే మతముగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? వేదాంత మేక్స్ ది రిలీజియన్ అ రేషనల్ వన్, అ రీజనబుల్ వన్. బట్ స్వామి, రిలీజియన్ ఈజ్ అబౌవ్ రేషనాలిటీ, కరెక్ట్. కానీ బిలీఫ్ ఓరియంటెడ్ రిలీజియన్ ఉన్నప్పుడు అది ఉన్నట్టుండి నాలెడ్జ్ ఓరియంటెడ్ రిలీజియన్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ వన్ మోర్ ఫేజ్, అండ్ దట్ ఈజ్ రీజనబుల్, రేషనల్ రిలీజియన్. అర్థవంతంగా, అలాగే తర్కబద్ధంగా ఉండేటువంటి మతము నిలబడితే ఆ మతము ఆత్మజ్ఞానానికి దోహదపడుతుంది. అలా కాకుండా ఈ రేషనాలిటీ, రీజనబిలిటీ దీనిని విస్మరిస్తే నువ్వు విశ్వాసము అంటావు కానీ, ఫెయిత్ అంటావు కానీ, అది ఫెయిత్గా ఉండదు, అది బిలీఫ్గా ఉంటుంది. అండ్ బిలీఫ్ జనరలీ ఈజ్ ఎ బ్లైండ్ వన్. అది బ్లైండ్గా ఉంటుంది. ఎందుకంటే రాగద్వేష ఓరియంటేషన్లోంచి బిలీఫ్ వస్తుంది. వీడికి ఎవరికో ఉద్యోగం లేదు, ఇంకా వాడికి ఖచ్చితంగా ఉద్యోగం పొందుటయే పురుషార్థముగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచంలో మాటల్లో మాటికి అది బయటకు వస్తుంది. మన దేశంలోనైతే మరీ దారుణం. మనం హలో అన్న మరుక్షణం మీరు ఏం చేస్తుంటారు?
అండ్ మీకు పెళ్ళయిందా, ఎంతమంది పిల్లలు, ఎంతమంది అయితే నీకెందుకు, నువ్వేం ఆలనా పాలనా చూసేవాడివా. కానీ ఈ క్వశ్చన్స్ ఈ దేశంలో చాలా భయంకరంగా ఉంటాయి. అలాగే నిర్మోహమాటంగా ఇంకో మాట అడుగుతారు, మీ జీతం ఎంత. ఇట్లాంటి వాతావరణం కదా. కాబట్టి వీడికి ఇక ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒకటి, అదే పురుషార్థం. అంటే వీడి రాగము గట్టిగా కనెక్ట్ అయింది దానికి. ఆ సందర్భంలో ఎవడో ఒకటి చెప్తాడు, ఈ మర్రి చెట్టు చుట్టూ గనుక 13 సార్లు రోజు అట్లా 21 సార్లు తిరిగామంటే, అది ఈ ముగ్గు పోస్తూ తిరిగామంటే నీకు ఉద్యోగం వస్తుంది. దెన్ దిస్ పర్సన్ వాంట్స్ టు బిలీవ్ ఇట్. వాడికి కూడా కొంచెం ఆలోచిస్తే ఇదేం వ్యవహారం, మర్రి చెట్టుకు ఉద్యోగాలకు ఏం సంబంధం అని అనిపిస్తుంది. కానీ వాడు వాంటెడ్గా ఆ థింకింగ్ జోలికి పోడు. అమ్మమ్మ వద్దు, ఏమక్కర్లేదు, ఉంటుంది, పెద్దలు చెప్పారంటే ఏదో ఉంటుంది, కనెక్షన్స్ ఉంటాయి అంటూ ఏమిటో కష్టపడి 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 ఒక కనెక్షన్ని స్థాపించుకుంటాడు. అది నిజమైన కనెక్షన్ కాదు, వాడి ఊహ, వాడి నమ్మకం. దెర్ఫోర్ బిలీఫ్ ఈజ్ బ్లైండ్. ఇట్ వాంట్స్ టు బీ బ్లైండ్. అండర్స్టాండ్? ఇట్ వాంట్స్, ఇట్ రిమైన్స్ బ్లైండ్. కాబట్టి ఈ రేషనల్ రీజనబిలిటీ గనుక లేకపోతే మతము మనుష్యులను ఏ విధముగానూ ఉద్ధరించదు సరిగదా, మరింత మూర్ఖులుగా తయారు చేస్తుంది. నేను ఇలా అనవచ్చునో లేదో నాకు తెలియదు, కానీ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అధికమవుతుంది, చాలా అధికమవుతుంది. ఇర్రాషనల్, మీనింగ్లెస్ aspects are predominant in today's religion, because వేదాంత దర్శనాన్ని మనం తీసుకురావట్లేదు. స్వామివారు గట్టిగా అనేవారు, వేదాంత దర్శనము కావాల్సిందే. అట్లాంటి వేదాంత దర్శనాన్ని మనము అర్థము చేసుకునే రీతిలో అనుగ్రహించిన వారు ఆచార్య భగవత్పాదులు. వారి యావజ్జీవితం ద్వారా వారు చేసిన పని ఇదే, వేదాంతమును మనకు అర్థము చేసుకునేలా ఇచ్చారు. కొంత జాగ్రత్తగా అనలైజ్ చేద్దాం, కొద్దిసేపే అయినా కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. వేదాంత విరహితముగా గనుక మతము కొనసాగితే ఆ మతము నాస్తికులకు టార్గెట్ అవుతుంది. టుడే ది ఏథీస్, వెరీ స్ట్రాంగ్ పీపుల్, ఎందుకంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. నాస్తికులకున్న బుద్ధిమత్త ఆస్తికులకు లేదు. సోకాల్డ్ హేతువాదులలో ఉన్నటువంటి బుద్ధిమత్త ఈ గుళ్ళ చుట్టూ తిరిగే భక్తులకు లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆ హేతువాది తన వాదము దృష్ట్యా కొంత ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఈ సోకాల్డ్ విశ్వాసపరుడు ఉద్యోగం కోసం మర్రి చెట్టు, పిల్లల కోసం రావి చెట్టు, పెళ్లి కోసం మోదుగ చెట్టు, ఇట్లా ఈ చెట్ల చుట్టూ తిరుగుతున్నాడు. అండ్ ఆ చెట్లు ఇప్పుడు ఈజీగా దొరకవు కదా. పూర్వం అంటే మోదుగ చెట్టు ఊళ్ళోనే ఎక్కడో ఊరవతలు ఉండేది, ఇప్పుడు దొరకవు కాబట్టి ఎక్కడెక్కడికో పోవాలి. ఇంకా వాడి ప్రయాసంతా బయాలజీ, ఈ చెట్లు ఆ చెట్లు అంటూ. సో హిజ్ లైఫ్ ఈజ్ హెర్బా లైఫ్, నాట్ గాడ్లీ లైఫ్ ఆర్ డివైన్ లైఫ్. సో రిలీజియన్ ఈజ్ ఈక్వల్ టు హెర్బా లైఫ్. ఇక వీడు ఏం ఆలోచిస్తాడు ఈ మూర్ఖుడు? వీడిలో ఒక వాదమును అర్థము చేసుకొని సమర్థించాలా ధిక్కరించాలా అనేటువంటి ఆలోచన ఎందుకుంటుంది? బ్లైండ్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది మీనింగ్, వెరీ డేంజరస్. సో ఈ నాస్తికులు, హేతువాదులు అనబడేవారు ఎన్నుకొని మత విషయక ధారణలన్నింటినీ కించపరిచేందుకు, తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళు ఎవరు దానికి సమాధానం చెప్పలేరు. చెప్పకపోగా వితండాలు చేస్తూ ఉంటారు. ఇది అనుభవంలో తెలిసే విషయము, ఇది అలా తెలిసే విషయము, ఇలా అట్లా కుదరదు. ప్రతిదాన్ని అట్లా అంటూ పోతే అది
తగిన పరిస్థితి కాదు, అది యోగ్యము కాదు, అది సమంజసము కాదు. నేను అలాంటివి వింటుంటా, ఆ డిబేట్స్ వింటుంటా అప్పుడప్పుడు. నాకు నచ్చుతాయి అవి, ఐ లైక్ దెమ్. ఎందుకంటే ఆ హేతువాదులు చేసే చాలా విమర్శలు అర్థవంతముగానే ఉన్నాయి. వారు ఎక్కడ కాలు జారుతారంటే, ఎక్కడ పప్పులో కాలేస్తారంటే, ఒక విషయము పట్ల వారు కూడా అధ్యయనం చేయలేదు కదా. కాబట్టి వారు హేతువాదము అంటూ అక్కడి దాకా వచ్చి అక్కడ దే బికమ్ సో బ్లైండ్ అగైన్ లైక్ దీస్ ఫెలోస్. అట్లా వారి ముచ్చట్లు మూగా చెవిటి ముచ్చట్ల వల్లే చాలా ముచ్చటగా ఉంటాయి. నేను ఆ డిబేట్స్ అన్నీ చూస్తూ వేదాంత విచారణ మాధ్యమంతో ఆ డిబేట్స్ చూస్తున్నప్పుడు, అరే దీనికి సమాధానం ఇంత స్పష్టంగా ఉంది అని ప్రశ్న నేనే వేసుకుంటా, సమాధానం నేనే ఇస్తాను. చాలా ఆనందంగా ఉంటుంది, నాకు టైంపాస్ అదంతా. సో టుడే, ఈవెన్ టు సేఫ్ గార్డ్ ది రిలీజియన్, వీఆర్ నాట్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ostentatious performance of పూజ, రిచువల్, యజ్ఞ అవేమీ అక్కర్లేదు. అలాగే ఈ బహిరంగ సభలు, ఈ ఉత్సవాలు, ఊరేగింపులు ఇవేమీ అక్కర్లేదు. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ యూ షుడ్ అండర్స్టాండ్ ది విజన్ ఆఫ్ వేదాంత. అప్పుడు మతము అర్థవంతం అవుతుంది. వేదాంతికి విజన్ అర్థం అవ్వాలంటే ఆచార్య భగవత్పాదులను శరణు వేడుటయే తప్ప మరొక మార్గం లేదు. వారు వేదాంతాన్ని పరిష్కరించారు, ఇదమిత్తముగా మనకు అనుగ్రహించారు. వేదం ఎప్పటి నుండి ఉన్నదో వేదాంతము అప్పటి నుండే ఉన్నది, సందేహం లేదు. కానీ ఆచార్య భగవత్పాదులకు పూర్వము వేదాంతము అనే మాట అస్పష్టంగా ఉంది. దెర్ ఈస్ దిస్ వర్డ్ వేదాంత, బట్ వాట్ ఇట్ కాన్స్టిట్యూట్స్, వేదాంతము ద్వారా ఏది చెప్పబడాలి, దాని సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనే విషయంగా స్పష్టత లేదు. ఈ మాటను నేనెట్లా అంటున్నానంటే, భగవత్పాదులకు పూర్వము బౌద్ధులు వేదాంత విషయముగా చేసిన ఖండనములను పరిశీలిస్తే వారు చాలా తక్కువ సందర్భాలలో వేదాంతం అనే పదం వాడారు. వారి ఖండనము మొత్తము సర్వదా కర్మకాండ విషయముగా, అంటే పూర్వమీమాంసా విషయముగా, సాంఖ్యాది దర్శనముల విషయముగా మాత్రమే ఉండినది. సాంఖ్యము, న్యాయము మొదలుగా, అలాగే కర్మకాండ, దిస్ మీనింగ్లెస్ రిచువల్స్. సో దే హ్యావ్ టార్గెటెడ్, దే డిబేటెడ్ ఓవర్ దోస్ థింగ్స్. అక్కడక్కడ ఎప్పుడైనా వేదాంతము అనే ఓ మాటని క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా, రెఫ్యూట్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా, అక్కడ వారు పరిగణించిన విషయాలు, వేదాంతం ఇట్లా అంటోంది అంటూ పరిగణించిన విషయాలు చాలా మట్టుకు ఎగ్జాక్ట్ వేదాంతం కాదు. కాసేపు ఈ సూక్తం అంటారు, కాసేపు వేదపూర్వంలోని భాగాన్ని ఉటంకిస్తూ వేదాంతం ఇట్లా అంటోంది అంటారు. అంటే మనకు తెలియవస్తున్న విషయం ఏంటి? ఆచార్య భగవత్పాదులకు ముందు వేదాంతం అంటే ఇది అంటూ గీత గీసినట్లు ఒక విధానము కానీ, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కానీ అంత క్లియర్గా లేదు. కారణం, వేదపూర్వాదులు అనగా పూర్వమీమాంసాదులు అంత ప్రచలితముగా ఉన్నాయి. మతము అంటే చాలు పూర్వమీమాంస, యజ్ఞము, యాగము ఎక్సెట్రా. ఇక దర్శనము అంటే సాంఖ్యము, సాధన అంటే యోగము. అర్థమైందా? శ్రీ ఆచార్య భగవత్పాదులు చాలా జాగ్రత్తగా ఇదంతా వేదాంతము కాదు, ఇదంతా వేదపూర్వము, ఇది సాంఖ్యము, ఇది న్యాయము, ఇది వైశేషికము, ఇది యోగము, వేదాంతం అంటే ఇది కాదు అంటూ వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం,
వేదాంతమనగా ఉపనిషత్తులే అంటూ నిర్ధారణ చేశారు. వేదాంతం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? స్వర్గము కాదు, నరకము కాదు, మరొకటి ఏదీ కాదు. త్వం, నీవు. యు ఆర్ ది సబ్జెక్ట్ మ్యాటర్. నీకున్న ప్రతి సమస్య, నీ చేత భావింపబడే ప్రతి సమస్య నిన్ను కేంద్రముగా కలిగి ఉన్నది. కరెక్ట్? ప్రపంచాన్నిగా యు ఆర్ ఎట్ ది సెంటర్. ఆ సమస్య సమాధానపరచబడాలంటే నీ విషయంగా మొదట ఏదో ఒకటి సవరింపబడాలి, పరిష్కరింపబడాలి. అంతేగాని పై కరెక్షన్స్ చేస్తూ పోతే ఈ కర్మ చేశాను, ఆ దేవతానుగ్రహంతో ఇది దొరుకుతుందంటే దొరకవచ్చుగాక, కానీ 2 రోజుల్లో మళ్ళా నీవు పూర్వపు పరిస్థితిలోనే నిన్ను నీవు చూసుకునే పరిస్థితి వచ్చే విషయం కూడా ఉంది. కరెక్ట్? దేర్ఫోర్ వేదాంత సబ్జెక్ట్ మ్యాటర్ ఈస్ త్వం. త్వం ప్రధాన, నతు తత్ప్రధాన. యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ ది రియాలిటీ. వేదాంతము ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఈ దేవుడు ఉంటాడు అని మాట్లాడితే అందరినీ కన్విన్స్ చేయలేం. ఎవరు చూసి వచ్చారంటే ఏం చెప్తారు? కానీ ఎంత నాస్తికుడితోనైనా నువ్వు ఉన్నావా అంటే నేను లేను అనడుగా. అవును ఉన్నాను అంటాడు. కరెక్ట్? నేనున్నాను. సో లెట్ us begin from there. Scrutinizing every experience and experience obtained in deep meditation. No. Right now. Let us begin. This is how Vedanta is. And మతము ప్రయోజనం అదే. మతము నిన్ను ఎదిగేలా చేస్తుంది. నీ ఎదుగుదల కోసం మతం ఉన్నది. అంతే తప్ప ఆ దేవుడిని ఎవరినో స్తుతించుటకు కాదు. నీవు ఎదుగకుండా ఎంతమంది దేవుళ్ళను స్తుతించినా నీకేమర్థమవుతుంది? కరెక్ట్? సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గాడ్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ది వరల్డ్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. Therefore, this I must be well understood. వేదాంతము ఆ విషయాన్ని చెప్తుంది. అనగా వేదము యందు మొదటి నుండే ఇలా అర్థవంతముగా తర్కబద్ధముగా ఉపదేశములు ఉన్నాయి. కానీ అవి అలా 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 విస్తరించున్నాయి. వాటన్నింటినీ, ఆ పువ్వులన్నింటినీ ఒక్కొక్కటిగా ఏరుకొని వాటన్నింటినీ అందముగా అర్థవంతముగా ఒక పుష్పమాలగా చేసి ఆచార్యులు ఇచ్చారు. సో ద మోస్ట్ రీజనబుల్ అండ్ రేషనల్ టీచింగ్స్ ఆర్ అవైలబుల్, బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. వాటన్నింటికీ ఒక కొహెసివ్నెస్ ఉండకపోతే, ఒక కొహరెంట్ system of thought so that we can logically understand it. ఇది లేకపోతే పెద్ద ఉపయోగం లేదు. వేదంలో ఈ మాటలన్నీ ఉన్నప్పటికీ, అవునా కాదా? సో బౌద్ధాదుల యొక్క విమర్శకు కారణం వారి అభిప్రాయములు, వారి ఆలోచనలు ఈ దేశంలో హిందూ మతాన్ని అణచివేసినంత పని చేశాయి. దానికి కారణం వేదము యందు అట్టి ఉపదేశములు లేవు, బౌద్ధంలో ఉన్నాయి. కాదు కాదు కాదు, వేదంలో ఉన్నాయి, కానీ ఒక కొహెరెంట్ సిస్టమ్ ఆఫ్ థాట్గా దాన్ని ప్రకటించిన వారు లేరు. వేదము అంటూనే కర్మకాండ, అలాగే విచారణ అంటూనే సాంఖ్యం, సాధన అంటూనే యోగము. దట్స్ ఆల్. ఇట్లా తయారైపోయింది పరిస్థితి. ఇది ఈ బౌద్ధాదులకు చాలా ఈజీ అయిపోయింది. ఇట్లా అంటే పడిపోతాయి ఇవి. నౌ కమ్స్
వనాచార్య 16 ఏండ్ల ప్రాయంలో ఉన్న యువకుడు, జస్ట్ 16 years. He wrote commentaries when he was 16. అంటే భాష్యము ప్రారంభము చేయక మునుపే, 16వ ప్రాయానికి రాక మునుపే వారికి ఈ తత్వం అంతా అర్థమైంది. అంటే ఎంత అధ్యయనం చేసి ఉంటారు, ఎంత పరిశీలనాత్మకముగా చూశారు. మానవుడి సమస్య ఏంటి, సంసారం అంటే ఏంటి, దానికి నివారణం ఏమిటి. అండ్ ఇది మానవుడి సమస్య. సంసార ఈజ్ నాట్ హిందూ ప్రాబ్లం, సంసార ఈజ్ హ్యూమన్ ప్రాబ్లం. మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం రోజు కదా, హ్యూమన్ ప్రాబ్లం. దేర్ ఫార్ భగవాన్ శంకరాచార్య ప్రొసీడెడ్ టు అడ్రస్ ది హ్యూమన్ ప్రాబ్లం. అందుకు జగద్గురువు. ఎందుకంటే ఈ సమస్య జగత్తులో ఉన్న అందరికీ ఉన్నది. వారు చెప్పిన సమాధానం జగత్తులో ఉన్న అందరికీ వర్తిస్తుంది. వాడు ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా గొడవలేదు. ఎందుకంటే నువ్వు ఉన్నావా. ఈజ్ దిస్ ఐ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, యూరోపియన్, అమెరికన్, ఇండియన్? ఐ, దట్స్ ఆల్. అండ్ దట్ ఐ హ్యాస్ ఎ ప్రాబ్లం. Misapprehension about the I. Can that misapprehension be Hindu, Christian, Islam, Jewish? No, that is human. కాబట్టి వారి ఉపదేశము సర్వమానవాళికి, సంసార తప్త హృదయులందరికీ వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది, అందరికీ సంబంధించినది. కనుక జగద్గురువు. అంతేగాని జస్ట్ లైక్ దట్ జగద్గురువు కాదు. ఈ మధ్యలో ఇవన్నీ టైటిల్స్ అయిపోయినాయి. ఎనీవన్ కెన్ బి అ జగద్గురు, ఎనీవన్ కెన్ బి అ సద్గురు, ఎనీవన్ కెన్ బి దిస్ గురు, దట్ గురు, వాట్ ఎవర్ గురు. ఇవన్నీ పేర్లకు ముందు రాసుకునే ముచ్చట్లు అయిపోయాయి ఇప్పుడు. కానీ వారి జగద్గురుత్వం అటువంటిది కాదు. హీ హ్యాస్ గివెన్ సొల్యూషన్. 16వ సంవత్సరంలో కూర్చున్నారు. అండ్ ఇప్పుడు సమాధానం ఎవరికి చెప్పాలి? మొదలు ఈ సనాతన వైదిక మతములో మేమున్నాము అని అనుకుంటూ కేవల కర్మకాండాదులకు పరిమితమై ఉన్నవారికి సమాధానం చెప్పాలి. అంటే వారు బౌద్ధులు మొదలైన బయట వారికి సమాధానం చెప్పడం తర్వాత వీళ్లకు మొదలు చెప్పాలి. అండ్ నాట్ ఎ జోక్. తలలు పండినవారు, సాంఖ్యులేమీ తక్కువ కాదు, వైశేషికులేమీ తక్కువ కాదు, అండ్ యోగాది దర్శనకారులేమీ తక్కువ కాదు. ఇక పూర్వమీమాంస చెప్పేదేముంది? వీరికి సమాధానం చెప్పాలి. పూర్వమీమాంస వాదం ఏంటంటే, పూర్వమీమాంస అన్నప్పుడు నేను అది తప్పనుకునేరు మీరు. పూర్వమీమాంస చెడ్డదేం కాదు. పూర్వమీమాంసయే వేదార్థమును ప్రకటిస్తుంది. వీటిలో ఫిలాసఫీలో ప్రాబ్లం ఉంది. యోగము తప్పు కాదు, చెడ్డది కాదు, ఫిలాసఫీలో తప్పు ఉంది. సాంఖ్యము చెడ్డది కాదు, ఫిలాసఫీలో తప్పు ఉంది. అండర్స్టాండ్? ఇట్స్ నాట్ అవుట్ రైట్ రిజెక్షన్. The final vision, the culminating vision is wrong. Otherwise, the other aspects are good. ఫైనల్ విజన్ ఒకటి ఉంటుంది. అంతా విన్నాక ఒక నిశ్చయానికి వస్తాం కదా, ఆ నిశ్చయము తప్పు. అట్లా పూర్వమీమాంస అనే ఒక మాట ఏంటంటే, ఆమ్నాయస్య క్రియార్థత్వాత్. వేదంలోని ప్రతి మాటకు క్రియయే అర్థముగా ఉన్నది. అంటే నువ్వు ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. విధి నిషేధ రూపముగా క్రియ. క్రియార్థత్వాత్ ఆమ్నాయస్య. కాబట్టి వేదంలో ఎక్కడెక్కడైతే కర్మకాండాన్వయము లేని మాటలున్నాయో వాటికి నిజానికి అర్థము లేదు. మరి అవి ఎందుకున్నాయి? అర్థవాదముగా ఉన్నాయి. కర్తను, కర్మ చేసే కర్తను, యజ్ఞము చేసేవాడిని, ఉపాసన చేసేవాడిని ప్రోత్సహించేందుకు గాను అర్థవాదముగా చెప్పబడ్డాయి. అంతే తప్ప వాటికి డైరెక్ట్ మీనింగ్ లేదు. తత్ త్వమసి అని వేదంలోనే ఉందా? డెఫినెట్గా వేదంలోనే ఉంది. అహం బ్రహ్మాస్మి ఎక్కడుంది?
వేదంలోనే ఉంది. పూర్వమీమాంస ఏమంటోందంటే అహం బ్రహ్మాస్మి స్వాహ అని యజ్ఞం చేస్తాడు ఎవడైనా? లేదు కదా. అంటే కర్మకు అన్వయం కావవి. అలాంటి మాటలన్నీ కర్తను ప్రోత్సహించేందుకు అంతే. అందుకని నువ్వు సీరియస్గా నువ్వు బ్రహ్మాని అనుకునేవు, అట్లా ఏం లేదు. యు ఆర్ నాట్ బ్రహ్మన్, జస్ట్ నిన్ను ప్రశంసించేందుకు అట్లా అంటారు అంతే అంటూ వారి భావం. సో కర్మయే వేద తాత్పర్యము. ఆ సందర్భంలో ఈ 16 ఏళ్ల యువకుడు తలలు పండిన వీరందరినీ ఆక్షేపించాలి. కల్యుద్భవ నానావిధ పాఖండధ్వంసిన్. నానావిధ పాఖండ. పాఖండ నామ పాషండ, హిపోక్రసీ, అయోమయపు ధారణలు, వీటన్నింటినీ ధ్వంసము చేయాలి. ఆచార్య భగవత్పాదులు వారందరితో అన్నారు కదా, మీరు ఇమాజిన్ చేయండి ఈ సిచ్యువేషన్ని. ఇప్పుడు మీరు అనుకుంటున్నది తప్పు అని ఈ పెద్దలందరితో అనాలి అంటే సమస్యకు ఆహ్వానం పలికినట్టు, ప్రమాదాన్ని డబ్బిచ్చి కొనుక్కున్నట్లు. ఎందుకంటే వీరు వయస్సులోనూ పెద్దవారు, అలాగే మెజారిటీ కూడా వీళ్ళదే. మెజారిటీతో ఎప్పుడైనా ప్రాబ్లమ్సే. వారందరూ ఒకటైపోయారంటే మనం ఏం చేయగలం? అండ్ అంత ఈజీగా నా మాటను ఒప్పుకోరని తెలుసు. అయినా సరే ఆ యువకుడి హృదయంలో ఉన్న పటిమ చూడండి, ఆ హృదయంలో ఉన్న సత్యనిష్ట చూడండి. మనం ఆచార్యులను చూస్తే ఇట్లా చూడాలి. వీరందరూ ఇట్లా వేదార్థ విషయముగా అయోమయ పడుతున్నారు, అది కాదని నేను చెప్పాలి అంటే ఆ అర్థము విషయంగా వారికి ఎంత నిష్ఠ ఉండాలి. అది నిష్ఠ కూడా కాదు, అది వారే అయి ఉండాలి. When one feels oneness with the truth, one is ready to go to any length to prove it. Not otherwise. అది కేవలం ఇంటలెక్చువల్గా ఉంటే మనకెందుకు వచ్చిన గొడవ అండి, మీ ఇష్టం, మీరు అట్లా అనుకోండి, మేము ఇట్లా అనుకుంటాం, మీరు అన్నది కరెక్టే, మేము అన్నది కరెక్టే అని అంటారు. కానీ when one is resonating, the entire personality is pulsating with the truth, then that personality cannot compromise. That is Acharya. So అద్వైత వేదాంతము వారి సిద్ధాంతము కాదు, వారే అది. కాబట్టి ఇక వీరందరినీ కూర్చోబెట్టారు. అయ్యా మీరేమో క్రియార్థత్వాత్ ఆమ్నాయస్య అంటున్నారు, మరి వేదంలో క్రియకు సంబంధము లేని మాటలు ఉన్నాయి, వాటిని మీరు అర్థవాదం అంటున్నారు, తప్పు, ఆ మాట తప్పు. వెంటనే పూర్వపక్షులు అడుగుతారు, ఎందుకు తప్పు, ఎట్లా తప్పు, మరి అవి ఎందుకున్నాయి, వాటికి ప్రయోజనం ఏంటి? ఇఫ్ నాట్ దే ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ కర్మ, వాట్ ఈస్ ద యూజ్? యూ షుడ్ ప్రూవ్ ద రీజనబిలిటీ, అదర్వైజ్ ఊరికే ఎందుకుంటాయి? అప్పుడు ఆచార్యులు అన్నారు, ఇవన్నీ ఆత్మ యాథాత్మ్యమును బోధిస్తున్నవి. They are talking about the reality of the self. నువ్వు కర్త అంటున్నావు కదా, యజ్ఞకర్త, కర్మకర్త, ఉపాసనాకర్త. ఈ కర్త అహం ఉన్నది కదా, ఆ అహము యొక్క యాథార్థ్యమును అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు దాని తథ్యమును చెప్పే మాటలు ఇవి. కాబట్టి వీటికి కర్మాన్వయం ఎట్లా ఉంటుంది? A personality, a role and responsibility, their karma becomes a considerable thing. But when it is absolutely about I, that's all. I am this కాదు, I. ఇంకా అక్కడ కర్మతో పని ఏముంది? ఈ పక్కనున్న ఈ వస్తువులను తెలుసుకోవాలంటే నేను కర్మ చేయాలి, కర్మ అపేక్ష వచ్చేసింది అక్కడి. కానీ అహమస్మి అనడానికి ఏం కర్మ చేయాలి? To establish the existence of this and that, I am in requirement of some or the other activity and action. To get something which is away from me
ఇన్ టైమ్ అండ్ స్పేస్. అక్కడ డిజైర్ సరిపోదు, యాక్షన్ కావాలి, ఏదో చేయాలి, కరెక్ట్. బట్ టు ఎస్టాబ్లిష్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సెల్ఫ్, ఐ యామ్ అనడానికి ఏం పని చేయాలి? కర్మ అపేక్ష ఏముంది? అలాగే టు బీ మై సెల్ఫ్ ఏ కర్మ చేయాలి? దేశంలో కాలంలో ఎక్కడో ఉన్న ఒక వస్తువును పొందుటకు నేను కర్మ చేయాలి. స్వర్గానికి వెళ్ళాలంటే కర్మ చేయాలి. ఒకవేళ స్వర్గం ఉంటే, మీరు వెళ్ళాలనుకుంటే. స్వర్గకామో జ్యోతిష్టోమేన యజేత, ఎస్ యూ హ్యావ్ టు డూ, నో అదర్ వే. బస్ ఎక్కి పోలేరు. కానీ నేనుగా ఉండాలంటే ఏం కర్మ చేయాలి? ఇన్ఫ్యాక్ట్ కర్మ బాధకం. అక్కడ కర్మ బాధకం అవుతుంది. అహమస్మి అని చెప్పుటలో నువ్వు కర్మను కనుక తెస్తే కన్ఫ్యూజన్స్ వస్తాయి. అప్పుడు అహం క్వాలిఫై అయిపోతుంది. అహం డాక్టర్ అస్మి అన్నారు అనుకోండి, నేను డాక్టర్ని అయి ఉన్నాను అని చెప్పాలంటే కర్మ ఇవన్నీ వస్తాయి. అప్పుడు నీ అహం ఏమైంది? డాక్టర్, అ ఫిజిషియన్ అని క్వాలిఫై అయింది. క్వాలిఫైడ్ ఐ గురించి కాదు, ది ఐ. నామరూపములతో ఎట్టి ప్రమేయము లేని అహము, ఇదముతో సంబంధము లేకుండా ఇదము ప్రమేయము లేని అహము ఉండాలా ఉండొద్దా? ఉందా అసలు? అది ఇదముతో సంబంధం లేకుండా అయి ఉంటుందా? ఉండాలి కదా. దాని విషయంగా కర్మతో ఏం పని అయ్యా? ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ కర్మను తెస్తే కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడ, కర్మను తెస్తే. కాబట్టి వేదములోని ఈ మాటలు వేటినైతే మీరు కర్మ సంబంధము లేవు గనుక ఇది వేద తాత్పర్యము కాదు, ఇదంతా కేవలం అర్థవాదమే, జస్ట్ టు యులజైజ్ ది కర్త అని అంటున్నారో అది తప్పు. అది తప్పు. ఇవి ఆత్మ యాథాత్మ్యమును బోధిస్తున్నవి. అలాగే ఆయా వస్తు ప్రాప్తికి కర్మ, కానీ స్వవిషయక అనుభవమునకు అవగాహనకు కర్మ అక్కరలేదు. ఈ మాటలు ఆ పనిని చేస్తున్నవి. ఈశావాస్య భాష్యారంభంలోనే భగవత్పాదులు ఈ మాటని చెప్పారు. ఈశావాస్యాది ఈ 18 మంత్రములకు కర్మకాండలో వినియోగము లేదు. స్పష్టంగా ఫస్ట్ లైన్ ఇది. కర్మకాండకు వినియోగం లేదు. కర్మకాండ యందు కర్మసు న వినియుక్తాః ఈశావాస్యాదయో మంత్రాః, నో రిలవెన్స్ ఇన్ కర్మ. కాబట్టి మీరేం చేస్తారంటే, ఓ పెద్దలారా, ఈ వేద సంహితలోని 39 భాగాలు మీరు ఉంచేసుకోండి, వాటితో అనేక కర్మలు చేస్తూ పోండి. ఇదొక్కటి నేను తీసేసుకుంటాను. దీని విషయంగా మీరు క్లెయిమ్ చేయకూడదు. మీకు తోచిన మాటలు మీరు అనకూడదు. ఇట్ ఈజ్ మైన్. 39 మీవే. ఈ యజ్ఞం చేయండి, ఆ యాగం చేయండి, ఇట్లా కూర్చోండి, ఇట్లా లేవండి, ఇక్కడ దొరలండి, అక్కడ పోండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విత్ దెమ్. దిస్ 40th చాప్టర్ బిలాంగ్స్ టు మీ. అంటే ఈ సేయింగ్, దీని విషయంగా మీరు కమెంటరీ చేయొద్దు, మాట్లాడొద్దు. మీ భావానురూపముగా వీటి విషయంగా ఏమనకూడదు. దీని అర్థం ఏంటో నేను చెప్తా అంటూ 16 సంవత్సరముల ప్రాయంలో కూర్చొని భాష్య రచన చేశారు. అండ్ ఆ భాష్యము తన మేధను నిరూపించుటకు కాదు, అలాగే కర్మకాండయందే ప్రసంగము కలిగి ఉన్న పూర్వమీమాంసకులు మొదలైన వారిని బెదిరించుటకు కాదు, కాదనుటకు కాదు. పైకి విషయం అట్లా ఉంటుంది. మరి ఎందుకు రచించారు? మీకు నాకు సహాయపడుటకు. ఇట్ ఈజ్ నాట్ టు ఎస్టాబ్లిష్ హిజ్ గ్లోరీ, నాట్ టు క్రిటిసైజ్ ది ఆపోనెంట్స్, బట్ విత్ దిస్ ఐడియా, అరే చాలామంది అహం విషయంగా అయోమయంలో ఉంటారు, అలాంటి వారికి మార్గదర్శనము కావాలి. వాడు ఉన్నట్టుండి వేదము వేదాంతం అని వచ్చినా వాడికి ఇది సుస్పష్టముగా గోచరం అవ్వదు. ఎందుకంటే
మహాతార్కికులైన బౌద్ధులే కన్ఫ్యూజ్ అయినారు. బుద్ధిస్ట్ పీపుల్ highly terse తార్కిక పీపుల్, పర్టికులర్లీ దిస్ నాగార్జున, ఆచార్య నాగార్జున శూన్య సప్తతి అని ఒక గ్రంథం రాశారు. వారి శిష్య పరంపర చాలా టర్స్గా ఉంటారు, అంటే తర్కం అంటే ఇక వాళ్ళే. అండ్ వెరీ షార్ప్ డిబేటర్స్. మనలాగా ఈ పాటలు చిడతలు భజనలు కాదు, కూర్చున్నారంటే షార్ప్ ఇంటలెక్చువల్ డిబేట్, హడలిపోవాలి ఎవడైనా. అట్లాంటి మేధో సంపన్నులే వేదాంతం అంటే ఇది అని చూడలేకపోయారు. కాబట్టి ఈ కాల ప్రవాహంలో ఎందరో పుడతారు, ఎందరో జీవులు వస్తారు. ఒకడెవడో ఈ సంసారం ఏమిటి, ఈ తీవ్రత ఏమిటి అని బాధపడుతూ ఉండగా వాడికి ఔషధము వలె, ఎర్రటి ఎండలో పోతున్న వాడికి చల్లటి వాన చినుకు వలె వాడి మీద ఏదో పడాలి, లేకపోతే వాడు ఈ అయోమయంలో కొట్టుకుపోతాడు అని మనందరినీ భావన చేసి మన కోసం భాష్య రచన చేశారు. సో ఆచార్యులు ఏమిచ్చారు మనకు? సంసార నివారణకు స్ట్రైట్ అవే ఉపాయాన్ని ఇచ్చారు. అండ్ ఈ భాష్య రచనలో కూడా వారు సాంఖ్యాన్ని ఏమీ క్రిటిసైజ్ చేయలే, సాంఖ్య దర్శనాన్ని క్రిటిసైజ్ చేశారు. సాంఖ్యంలో ఏ ఏ విషయములు మన విచారణకు అనురూపముగా ఉంటాయో వాటన్నింటినీ అట్లాగే స్వీకరించారు. నేను ఈ మాటను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, హీ హ్యాజ్ రెఫ్యూటెడ్ ఆల్ అదర్ స్కూల్స్ ఆఫ్ థాట్ అనగానే మనకు జనరల్గా మనము చేసే వాదోపవాదములే అనుభవంలో ఉంటాయి కనుక అందరి మీద ఒక ద్వేషం ఉన్నది, అందరిని కాదు అనే లక్షణం ఉన్నది, ఈ మాటలు వస్తాయి. అంటే రాగద్వేషములను అంటిస్తాం అక్కడ. వారు ఆ పని చేయలేదు. సాంఖ్యంలో ఎక్కడి వరకు ప్రకృతి పురుష విచారణ ఉంటుందో, అర్థవంతంగా ఉంటుందో దాన్నంతటిని స్వీకరిస్తారు. యథావత్ అంటే వారికి రాగద్వేష బుద్ధి లేదు. చూడండి, నా సిద్ధాంతమును చెప్పేందుకు నీ సిద్ధాంతము ఒకంత బాగున్నా సరే నేను కాదనే అంటాను అనే వితండము లేదు అక్కడ. సాంఖ్యం ఏం చేస్తోంది, వైశేషికం ఏం చేస్తోంది, ఫర్ దట్ మ్యాటర్ యువర్ యోగా ఆల్సో ఏం చేస్తోంది, అన్నీ చెప్పి చివరికి ద్వైత ప్రతిపాదన చేస్తాయి. ద్వైత ప్రతిపాదన అంటే నీవు వేరు, ఇది వేరు, అది వేరు, వేరు 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 వేరు, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. నీ సమస్య అక్కడ ఉంది. ద్వైత భావము యందు నీకు సంసారము కలుగుతున్నది కదా. సో వేదాంత వాక్యములు అట్టి ద్వైతమును స్థాపించుట లేదు, అద్వైతమునే చెప్తూ ఉన్నాయి. వేదాంతము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ అంటూ ఇట్లాంటి ఉపదేశములతో ఈ ఆత్మ అఖండము, ద్వంద్వరహితము, ది కాన్షియస్నెస్ ఈజ్ బట్ నాన్ డ్యువల్ అని శృతి చెప్తోంది. సాంఖ్యాది సిద్ధాంతాలన్నీ ద్వైతము యందు తాత్పర్యంతో ఉన్నాయి. యోగ దర్శనం ఆల్సో, దర్శన మీన్స్ ఫిలాసఫీ. యోగంలో ఈ అభ్యాసాలు ఏవో చెప్పవచ్చు, ఇట్లా ఉండు, ప్రాణాయామం చేయి, ఇవన్నీ ఓకే. దర్శనానికి వచ్చేసరికి ఈ ద్వైతమే ఉంటుంది. సో ఆచార్యులు అట్టి ఫిలాసఫీ కన్క్లూజన్ విషయముగానే నిరసన చేశారు తప్ప, నా సిద్ధాంతం ఇది కాబట్టి నువ్వు ఎంత బాగా చెప్పినా నిన్ను కాదంటాను అనలేదు. అంటే రాగము లేదు, ద్వేషము లేదు, సత్యము పట్ల నిష్ఠ. దేర్ఫోర్ సాంఖ్యంలో ఏవేవి అవసరమో వాటన్నింటినీ స్వీకరించారు. బౌద్ధంలో ఏ ఏ విషయాలైతే మన బుద్ధి ఎదుగుదలకు పనికొస్తాయో వాటిని సైతం స్వాగతించారు. అలాగే యోగశాస్త్రం విషయానికి వచ్చేసరికి ప్రాణాయామాది పద్ధతులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ నిరసించలేదు. వాటన్నింటినీ ఉపాసనకు నిధిధ్యాసనకు పనికి వచ్చే అంగములుగా స్వీకరించారు. కానీ ప్రాణాయామముతో మోక్షము అన్నావు చూడు, దాన్ని నిరసించారు.
సమాధి వల్ల మోక్షం అన్నావు కదా, దాన్ని నిరసిస్తారు. మోక్ష ఈజ్ సెంటర్డ్ ఆన్ యూ, నాట్ ఆన్ సమాధి. ఎందుకంటే సమాధి అందు వచ్చింది అంటే అది అసహజము. హేతు ఉన్నది ఇప్పుడు అసహజము. అసహజముతో ఏదొచ్చినా అది ఎక్కువసేపు ఉండదు నీతో. అవునా కాదా? నీ ప్రయత్నంతో కానీ మరొక కర్మతో కానీ ఏదో ఒక విధముగా కృత్రిమమై వస్తే, కర్మాపేక్షతో వస్తే దానిని నిలబెట్టుకొనుటకు నువ్వు కర్మ చేస్తూనే ఉండాలి. 24/7 కర్మ చేస్తూనే ఉండాలి. అట్లా చేయగలవా నువ్వు? అండ్ అదే కర్మ చేయాలి. అయ్యే పని అది కాదు. కాబట్టి మోక్షము నీ సహజ స్వభావము. నీవు దుఃఖపడినప్పుడల్లా నువ్వు అసహజమైనావు. నీ అసహజత్వము దుఃఖము. అంటే సహజత్వమును మరచి నిన్ను నీవు మరొక దానిగా భావించినావు సంపూర్ణంగా. సహజత్వము అనే పునాది మీద నిలబడి నువ్వు ఎన్ని పాత్రలు పోషించినా నీకు నష్టం లేదు, నువ్వు దుఃఖపడలేవు. కానీ నీ జీవితం అట్లా గడవడం లేదు. సహజత్వమును మరిచిపోయావు. సహజమైన స్వరూపము నీకు తెలియట్లేదు. తెలియదు, అసలు మర్చిపోవడం కాదు, తెలియదు. ఆ కారణం చేత కృత్రిమమైన అసహజమైన వాటిని నీవు నేను అనుకుంటూ జీవిస్తున్నావు. సో నీ జీవత్వము అసహజము. నీ జీవత్వము అసహజము. నేను భార్యను భర్తను అనుకొనుట ఎంత అసహజమో, స్వామి అట్లా అంటారు ఏంటి? అసహజమే అది. నువ్వు అది కాదు. పెళ్లి కాకముందు నువ్వు భర్తవా? ఎవరికి భర్తవి? మూతి పగలగొడతారు అట్లా అంటే. అట్లా అనలేం కదా. పెళ్ళి అయిన తర్వాత భర్తవు. అది ఎంతకాలం ఉంటావో ఏంటో అన్ని ప్రశ్నార్థకములే. సహజమైతే నువ్వు సర్వదా భర్తవై ఉండాలి. అట్లా లేదు. సో ఎట్లాగైతే నేను ఉద్యోగిని, వ్యాపారస్తుణ్ణి, భార్యను భర్తను తండ్రిని బిడ్డను అనుకుంటూ ఇదంతా కృత్రిమము. వీటన్నింటి వెనుక అహం 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 అని ఒకటే ఉంది. ఆ అహమే స్వభావము, అది సహజము. మిగతావన్నీ అసహజములే. సో ఈ భార్య భర్త మొదలైన ఉపాధి విశేషం ఎంత అసహజమో, నేను మనుష్యుణ్ణి అనుకోవడం కూడా అంతే అసహజం. ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ద ఐ ఈజ్ నాట్ మ్యాన్, నాట్ ఉమెన్, నాట్ ఎనీథింగ్. ఇట్ ఈజ్ ఆల్ మ్యాటర్. స్వామి, ఎస్, ఇట్ ఈజ్ ఆల్ మ్యాటర్. ఆచార్య సెస్ మొత్తంలో ఉన్నవి రెండే, అహం ఇదం, అంతే. ఇదం ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్, అహం ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్, ఆత్మ, కాన్షియస్నెస్. సో జనరల్గా సైన్స్లో ఏం చెప్తారు? ఏదేది జడమో అది పదార్థము, ఏది చేతనగా ఉన్నదో అది కాన్షియస్నెస్. కరెక్ట్, ఇట్లానే ఉంటుంది. ఈ సైన్స్లో చెప్పే మాటలు, ఇవాళ సైన్స్ ఒప్పుకునే ఈ మాటలు సైతం వైశేషికాది దర్శనాల్లో ఉన్నాయి. ఆచార్యులు ఏమన్నారంటే, నువ్వు మ్యాటర్ని అట్లా డిఫైన్ చేయడం వల్ల కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు. వాట్ ఎవర్ ఈజ్ ఇనర్ట్ దట్ ఈజ్ మ్యాటర్ అంటున్నావు. అది ఒక ఉపరితల ప్రారంభిక నిర్వచనము, బాగుంది. నో, మ్యాటర్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు దట్ డెఫినేషన్. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు మైండ్, అది మ్యాటర్లా లేదు. ఉందా? లేదు. పరమ చేతనతో ఉంటుంది. బుద్ధి, ఇప్పుడు ఉదాహరణకు ఇదేంటి మ్యాటర్, కానీ ఇది నా మనస్సు ఒకలా ఉన్నాయా? నా మనస్సు దీన్ని తెలుసుకుంటోంది. యాక్చువల్గా బుద్ధి దీన్ని తెలుసుకుంటోంది. కాబట్టి తద్విషయంగా నీకు అహం బుద్ధి వచ్చేసింది. ఆచార్యులు అన్నారు, నీ మనస్సు రిఫైన్డ్ మ్యాటర్ అంతే. ఎందుకంటే ఏదేది ఇదం అని తెలుస్తుందో అదంతా మ్యాటర్. నీకు ఈ వాటర్ బాటిల్ తెలిసిందా? తెలిసింది. దేర్ఫోర్ మ్యాటర్. నీ మనస్సు నీకు తెలుస్తుందా? మ్యాటర్ అది. నీ బుద్ధి నీకు తెలుస్తుందా? మ్యాటర్. నీ థాట్స్ నీకు తెలుస్తున్నాయా? మ్యాటర్ అది. దాన్ని తెలుసుకునేవాడివి నీవు.
హౌ సటిల్ ఇట్ ఈస్. దేర్ ఫోర్ ఏది తెలిస్తే అది అసహజము. అది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదు. నీ చేతన ఈ రిఫైన్డ్ మ్యాటర్లో ప్రతిబింబితమై అవి సైతం కదులుతున్నట్లుగా ప్రవర్తిస్తాయి. నీవుగా వాటిని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. అసహజం, అసహజం. కాబట్టి వేదంలో ఎక్కడ క్రియతో సంబంధము లేకుండా మాటలు వస్తాయో ఆ మాటలన్నీ ఆ అహం గురించి, దాని యథార్థము గురించి నీకు చెప్తున్నాయి. అంతేగాని క్రియార్థము లేదు గనుక అది వేద తాత్పర్యము కాదనకూడదు. అదే వేద తాత్పర్యం. దానిని తెలుసుకొనుటకే యోగ్యత పొందేందుకు క్రియలు చెప్పబడ్డాయి, అంతేగాని స్వర్గానికి పోవడం కోసం కాదు. మరి స్వర్గము అనే మాట ఎందుకన్నారు? అది అర్థవాదం. నిన్ను ప్రేరేపించాలంటే ఆత్మ విషయక జ్ఞానము కోసము నువ్వు ఈ కర్మ చేయంటే చెయ్యవు. నువ్వు అట్లా చేయబుద్ధి అవ్వదు. ఎందుకు చేస్తావు? కాబట్టి నీవు ఇప్పుడున్నది రాగద్వేష బుద్ధితో గనుక నీకు నచ్చిన పదాలు వాడి, బాలానుశాసనము వలె నీకు నచ్చిన పదాలు వాడి ఈ కర్మకాండతో నీకు చిత్తశుద్ధ్యాదులు వచ్చేలా చేస్తే అప్పుడు వేదాంత శ్రవణానికి యోగ్యుడవు అవుతావు. సో మీరు అంటున్నది తప్పయ్యా, ఓ మీమాంసకులారా, మీరు అంటున్నదంతా అయోమయంగా ఉంది. మీదే అర్థవాదం, వేదాంతమే సిద్ధాంతం. అండ్ ఈ మాటలను ఊరికే అనలేదు, మళ్ళా చెప్తున్నా ఈ పదాన్ని. హీ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ దెమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ highly coherent system of thought. You can logically understand it. He has provided so much logic. కాబట్టి వారు అందరినీ నిరసించారనుట తప్పే. ఎవరిని నిరసించలేదు, కరెక్ట్ చేశారు. అండ్ ఇంత ప్రయత్నం ఎందుకు చేశారు? మన కోసం చేశారు. ఈ ధర్మము, ఈ మతము సూపర్స్టిషన్గా తయారవ్వకూడదు అనే దృష్టితో చేశారు. అందుకే ప్రపంచం మొత్తంలో ఈ మతానికి ఒక అర్థవంతమైన భావం ఉన్నది అంటే అది ఆచార్యుల వల్లే. అంతేగాని ఈ యజ్ఞయాగాది తతంగము వలన కాదు, ఈ లోకాల గురించి కాదు, స్వర్గము నరకము అనే టాపిక్ గురించి కాదు. స్వర్గ నరక టాపిక్ ఈజ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్ అండ్ రిచువల్స్ ఆర్ ఇన్ ఎవ్రీ రిలీజియన్. మనం అనుకుంటున్నాం, మనకే తెలుసు అనుకుంటున్నాం మనం. గో టు ఎనీవేర్ అండ్ ఎనీ రిలీజియన్, దే హ్యావ్ దేర్ ఓన్ రిచువల్స్, హైలీ కాంప్లికేటెడ్ టూ. కానీ ఎవరి దగ్గర లేనిది, అంతగా లేనిది, అత్యంత ప్రసిద్ధముగా ఉన్నది మన దగ్గర. కానీ దానిని ఎత్తి చూపిన వారు ఎవ్వరూ లేరు. ఇవాళ కూడా పరిస్థితి అదే. ఇప్పుడు వేదాంతం వేదాంతం అంటుంటారు కానీ దాని స్పష్టతతో ప్రస్తుతించేవారు, ప్రకటించేవారు లేరు. కాసేపు వేదాంతం అంటారు, మళ్ళీ అదే కర్మకాండను ప్రోత్సహిస్తారు. అంటే వీరంతా ప్రచ్ఛన్న వేదాంతులు. కరెక్ట్ ఆర్ నాట్? సో వీఆర్ నాట్ ట్రూ ఫాలోవర్స్ ఆఫ్ ఆచార్య. అండర్స్టాండ్? వీఆర్ లాస్ట్ ఇన్ టు యోగా, వీఆర్ లాస్ట్ ఇన్ టు సాంఖ్య, పూర్వమీమాంస. మాకు పూర్వమీమాంస తెలియదు కదా స్వామి, దాంట్లో పడ్డామంటారేమిటి? ఈ కర్మతో ఈ ఫలం వస్తుంది, దానితో నేను సుఖపడతాను అన్నావా నువ్వు? దట్స్ ఆల్, యు ఆర్ ఏ పూర్వమీమాంసక. ఈ ఇట్లా కూర్చుంటాను, కళ్ళు తేలేస్తాను, అప్పుడు కొండనాలుక నుండి అమృతము స్రవిస్తుంది, అప్పుడు నాకు ఒక విధమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటున్నావా అన్నావు. దెన్ యు ఆర్ ఏ యోగా కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఓపెన్ ది సోషల్ మీడియా, యూట్యూబ్, ఇవే ఉన్నాయి. అమృతపాతము, కొండనాలుక. పెద్దలు చెప్పే ఉన్నారు కదా, కొండనాలుకకు మందేస్తే పూర్ణనాలుక కూడింది. అయినా సరే ఇంకా కొండనాలుక చుట్టే తిరుగుతున్నారు అందరు. ఇదే నడుస్తుంది. అండ్ ఆచార్యులు ఈ పరిస్థితి ఉండకూడదు, అందరికీ సులభంగా ఇక ఇంత వేదాన్ని పెట్టుకొని వెతకలేరు అని ప్రస్థానత్రయానికి భాష్యాన్ని రచించి ప్రస్థానత్రయ భాష్యము ద్వారా నీకు సమాధానం చెప్పారు. నన్ను చాలామంది అడుగుతారు,
శ్రీ శంకర భగవత్పాదులు ప్రసాదించిన భాష్యము మాకు అర్థం కావట్లేదండి, చాలా ఏమిటోగా ఉంటుంది. అప్పుడు నేను చెప్పే సమాధానం ఒకటే, అది నీకెందుకు అర్థం కావట్లేదు, ఎందుకు ఏదోగా అనిపిస్తుందంటే నీకు నువ్వు అర్థం కావట్లేదు, నీ సంసారము నీకు అర్థం కావట్లేదు. అండ్ నీవు నీ సంసారాన్ని అర్థము చేసుకొనకుండుట అనేది నువ్వు చేస్తున్న మహా తప్పిదం. నీ జీవితంలో ఒక అర్థమును అన్వేషించకుండా జీవితాన్ని జీవించుట అపరాధం. మనుష్య దేహంతో నువ్వు చేస్తున్న అపరాధం. ఓ పురుగో ఒక పశుపక్షాది జీవులైతే వాటికి అపరాధము కాదు, కానీ నీకు అపరాధం. బికాజ్ యు ఆర్ అన్ ఇంటలెక్చువల్ బీయింగ్ ఫైనలీ. అట్లా ఉండి కూడా నీ విషయంగా నువ్వు విచారణ ప్రారంభము చేయకపోతే అది నీ తప్పిదము. అట్టి విచారణ లేని కారణం చేత ఆచార్యుల భాష్యం నీకు అర్థం కావట్లేదు. అండ్ నువ్వు ఈ లోకము, ఈ ప్రాప్తి, ఈ సుఖము, ఈ వస్తువు, ఈ గొడవలో పడ్డావు. అంతేగాని హ్యాపీనెస్ ఈజ్ సెంటర్డ్ ఆన్ మీ అని నువ్వు అనుకోవట్లేదు, వినట్లేదు. దేర్ఫోర్ అది నీకు అర్థం అవ్వట్లేదు. అంటే భాష కూడా చాలా కఠినంగా ఉంటుంది కదా. కాదు 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 ఆచార్యుల భాష్యము ప్రసన్న గంభీరం. ఎట్ ది అవుట్సెట్ ఇట్ ఈస్ వెరీ ల్యూసిడ్, ప్రసన్నం. అర్థము గంభీరం. అంతేగాని చాలా కఠినమైన భాష ఉంటుందేమో. కాదు 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 నాకు తెలిసినంతలో, నేను అధ్యయనము చేసినంతలో శ్రీ ఆచార్య భగవత్పాదుల సంస్కృతము చాలా లలితముగా ఉంటుంది. మిగతా ఆచార్యులు చేసిన వ్యాఖ్యానములను, భాష్యములను చూస్తే లాంగ్వేజ్ ఒక్కోసారి టర్స్గా ఉంటుంది, అంటే కఠినంగా ఉంటుంది, టైట్గా ఉంటుంది. మరికొన్నిసార్లు చాలా ఆర్నేట్గా ఉంటుంది, చాలా ఎంబెలిష్డ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఎంబెలిష్మెంట్స్లోంచి అర్థాన్ని గ్రహించడం చాలా కష్టమవుతుంది. ఆ ఎంబెలిష్మెంట్ అర్థం కాదు, పోలిక అర్థం కాదు. ఇప్పుడు పోలిక అర్థం అవ్వాలన్నా మనకు ఒక భావాత్మకత ఉండాలి. అది లేని వాడికి పోలిక చెప్తే ఏముంటుంది, అలాగా అంటాడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? దానికి ఒక సెన్సిటివిటీ కావాలి. ప్రాస్పందతైకం నయనం సుకేష్యాః మీనాహతం పద్మమివాభితామ్రం. వాల్మీకి. సీతమ్మ వారి కన్ను అదిరినది, శుభలక్షణ సంకేతం. లంకలో కనురెప్పలు అదురుతాయి కదా. మగవారికి కుడి కన్ను అదురితే మంచిదంటారా? ఇక వాట్ ఎవర్, ఇంక చూసారా దాంట్లో పడ్డారు. అమ్మవారికి శుభలక్షణ సూచకంగా కనురెప్ప అదిరినది. ఆ కనురెప్ప అదురుట చాలాసార్లు కనిపించదు, రైట్? అది వాడికే అర్థమవుతుంది, అందరికి కనిపించదు. అందరికి కనిపిస్తే గొడవలకు కూడా వస్తారు, కనుగొడుతున్నావేంట్రా. సో ఇట్ ఈస్ వెరీ సటిల్. దాన్ని ఎట్లా చెప్పాలి? అమ్మవారి కంటి రెప్ప అదిరినది, సుకేష్యాః, మంచి కేశములు కలిగిన సీతాదేవి కనురెప్ప అదిరినది. కానీ ఎట్లా చెప్పాలి దాన్ని? మీకు అర్థం అవ్వాలి. ఆ అదురుపాటు ఎట్లా ఉన్నది? మీనాహతం పద్మం ఇవాభితామ్రం. ఒక సరస్సులో పైన పద్మం ఉన్నది, పద్మానికి ఒక కాడ ఉంటుంది, రైట్? అది ఎక్కడో క్రింద ఉంటుంది బురదలో. మధ్యలో ఒక చేప అటు ఇటు తిరుగుతూ దాని తోకతో ఈ కాడను కొట్టినది. అప్పుడు కాడలో ఒక తరంగము బయలుదేరుతుంది, కంపనం అవుతుంది. ఆ కంపనము చేప ఎక్కడ కొట్టిందో అక్కడ గట్టిగా ఉంటుంది. పైకి వస్తూ ఉండగా తగ్గుతూ 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 వస్తుంది. చిట్ట చివరికి ఆ కంపనము వలన కదిలిన పద్మపు రేకు, లోటస్ పెటల్. దట్ మూమెంట్ జస్ట్ ట్రై టు ఇమాజిన్ హౌ సటిల్ ఇట్ ఈస్. అట్లా అమ్మవారి సీతాదేవి యొక్క కన్ను అదిరినది. ఇప్పుడు ఈ పోలిక ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే ఈ జాయ్, ఇప్పుడు మీ అందరికీ ఒకలాంటి అబ్బా అనే ఆనందం వచ్చింది, ఇది రావాలంటే ఇట్లాంటిదంతా తెలిసి ఉండాలి. కరెక్ట్? దెర్ ఈజ్ దిస్ పాండ్,
a lotus and its stem reaches all the way down. ఇప్పుడు పాండ్ లేదు, లోటస్ లేదు, మృగశిర కార్తె రానున్నది, చేపలు ఉండవు. ఇప్పుడు అట్లాంటి వాడికి ఇదంతా చెప్పామనుకోండి, ప్రాస్పందతైకం నయనం సుకేశ, ఏం సార్ కన్నదిరిందని చెప్తే సరిపోయేదానికి గొడవ అంతా ఎందుకంటే క్రూడ్గా అవుతాడు వాడు. సో సమ్టైమ్స్ అదర్ ఆచార్యాస్ their language is so ornate, so terse, so indicative. బోధపడదిగా నేను చదువుతూ ఏమిటనండి ఇదంతా. ఆచార్యుల భాష్యం అట్లా ఉండదు, స్ట్రైట్ టు ది పాయింట్. ఇండికేటివ్గా చాలాసార్లు ఉండదు, స్ట్రైట్గా. ఇప్పుడు చెప్పా కదా, ఈషాదయోహో మంత్రాహ కర్మసు న వినియుక్తాహ, స్ట్రైట్. ఇంకా పెద్దగా మాట్లాడుట ఏముండదు. ఓపెనింగ్ ఈ ఆన్సర్స్, ఈ కమ్స్ టు ది పాయింట్. కాబట్టి సంస్కృత భాషాపరంగా కూడా వారి సంస్కృతము చాలా సులలిత సంస్కృతం. అండ్ భాష్యం యొక్క అర్థము మహాగంభీరార్థం. అంటే ఎంత మేధావులైనా సరే అవాక్ అయిపోవాల్సిందే. ఎట్లా మాట్లాడతారా, ఇలా కూడా చెప్పవచ్చునే, ఈ పాయింట్ మనం మిస్ అయ్యామే. యు నేమ్ ది జిస్ట్ ఆఫ్ ఎనీ ఫిలాసఫీ, that will have its place, that will be mentioned in bhashya. You name the philosophy, Greek philosophy అనండి, ఇంకెక్కడి నుంచి తెస్తారండి, యూరోపియన్ ఫిలాసఫీస్ అన్నీ తీసుకురండి, వాటి సిద్ధాంతములన్నీ ఇక్కడ చర్చ చేయబడతాయి. అంతేగాని కుండా మట్టి అంటూ కూర్చోలే. దట్ కుండా మట్టి ఈజ్ వెరీ ఆల్ ఎన్కంపాసింగ్. చాలా విషయాలు వచ్చేస్తాయి ఆ కుండలోకి. అట్లా ప్రసన్న గంభీర భాష్యాన్ని ఇచ్చారు వారు. కావ్యాత్మకముగా రాయలేకనా, ఆర్నేట్గా చెప్పలేకనా కాదు. అరే ఎవడు చదివినా వాడికి అర్థం అవ్వాలి. గీతా భాష్యంలో ఆరంభంలోనే ఈ మాట అంటారు, అర్థము సులభంగా గ్రహింపబడుటకు గాను నేను వివరణ చేస్తున్నాను. దట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. వారి తపన చూస్తున్నారో మీరు? ఎంతో ఆర్నేట్గా రాసి, టర్స్గా రాసి ప్రపంచంలో అందరి చేత అబ్బా మేధావిరాయినా అనిపించుకోవచ్చు. అది కాదు తాత్పర్యం. గీతాశాస్త్రానికి పూర్వం కూడా కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ అట్టి వ్యాఖ్యానముల సహాయంతో కూడా అర్థము అంత స్పష్టం అవుటలేదు. మళ్ళా అటు ఇటు తిరిగి వేదాంతము విస్మరింపబడుతూ ఉన్నట్లుగా ఉన్నది కనుక నేను ఇప్పుడు ఈ అర్థమును వివరించేందుకై భాష్య రచన చేస్తున్నాను. అండ్ ది మాస్టర్ పీస్ ఫర్ విచ్ హీ ఈజ్ నోన్, బ్రహ్మసూత్ర భాష్య. భాష్యారంభంలో వారు అధ్యాస భాష్యం అంటూ ఒక భాగం రాశారు. అధ్యాస భాష్యం తరువాత బ్రహ్మసూత్ర భాష్యం ప్రారంభమవుతుంది. అధ్యాస భాష్యం నామ కమెంటరీ ఆన్ సూపర్ ఇంపోజిషన్. యుష్మత్ అస్మత్ ప్రత్యయ అంటూ ప్రారంభం చేశారు. ఈ బ్రహ్మసూత్రములు, ఈ వేదాంతం ద్వారా ఎక్కడో ఉన్న ఏదో సుదూరమైన తత్వ విచారణ చేయబడుటలేదు. యుష్మత్, యు అంటావు కదా, యు దట్, దిస్, అస్మత్ ఐ అంటావు కదా, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది రియాలిటీ ఆఫ్ దీస్ టూ థింగ్స్. దిస్ ఈజ్ వాట్ యు రిక్వైర్. నీ జీవితము, నీ ప్రపంచమంతా ఇంతే. మీ అండ్ దిస్, దట్, యు. ఇఫ్ యు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ బోత్, దట్స్ ఇట్, ఆన్సర్ హ్యాస్ కమ్. అట్లా ఆచార్యులు 16వ సంవత్సరంలో కూర్చొని ప్రస్థానత్రయ భాష్యాన్ని ఇచ్చారు. అలాగే ఇవాళ ప్రపంచంలో వారు మనకు అనుగ్రహించిన సారస్వతముగా 154 గ్రంథములు ఉన్నాయి. వాటిల్లో ఎన్ని నిజంగా వారు రాశారు, ఎన్ని రాయలేదు అనే మీమాంస మనకెందుకు. బట్ ఈ మాటను గనుక స్వీకరించి చూస్తే ప్రస్థానత్రయ భాష్యం ద్వారా తత్వనిరూపణము, కానీ తత్పూర్వము నీకు యోగ్యత సిద్ధికి విశ్వాసం కావాలి, విశ్వాస ప్రవర్ధనం ఉండాలి. అందుకొరకు
ఆయా దేవతల పట్ల నీవు ఉపాసన చేసేందుకు ఆయా దేవతా సంబంధముగా అక్కడ సైతం వేదాంతానురూపముగా నువ్వు ఎదిగేందుకు స్తోత్రములను ఇచ్చారు. ఆచార్య భగవత్పాదుల స్తోత్రాలు ఏవి కూడా నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు అన్నట్టు ఉండవు. ఫైనల్గా అటు ఇటు తిరిగి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అనే మాటనే తెస్తాయి. కరెక్ట్? అట్లా ఆచార్యుల యావత్ జీవితం, చిన్న జీవితం, 32 ఏండ్ల జీవితం, 32 ఏండ్ల జీవితంలో వారు ఇంత సారస్వతమును మనకు అనుగ్రహించుట, అలాగే మన విశ్వాసమునకు ఆలంబనగా ఉండేందుకు సాహిత్యమునిస్తూ, మన సంసార నివారణకు వలసిన సమాధానమును భాష్యములలో ఇస్తూ, ఈ మతము నిలబడుటకు, ఈ వైదిక మతము ప్రవర్ధమానమగుటకు గాను అవసరమైన ప్రతి పనిని వారు చేశారు. కాలంలో వారు ఎక్కడో ఉండవచ్చు, మనకు సంబంధమే లేనంత దూరంలో సుదూరంలో ఉండవచ్చు, కానీ ఈ భాష్యాదుల ద్వారా వర్తమానంలో ప్రస్తుతం ఈ క్షణం కూడా వారు నేను నీకు సహాయపడగలను, నువ్వు అర్థం చేసుకొని ఇటువైపు రా అంటూ మనకు అంత సన్నిహితంగా ఉన్నారు. సో కృతజ్ఞులమై మనం ఉంటే, వారు ఇంత చేశారు నా కోసం అని మనం ఉంటే, అప్పుడు వారి సారస్వతమును ఆశ్రయించి అధ్యయనం చేయాలనే నిజమైన కోరిక పుడుతుంది. అప్పుడు వేదాంత పరినిష్ఠులం అవుతాం మనం. వేదాంతం వైపుకు వస్తేనే నీకు సమాధానం, వేదాంత విరహితముగా నీకు సమాధానం లేదు. గో టు ఎనీ యోగా, ఎనీ ఆసన, దిస్ అండ్ దట్, దే వోంట్ ఆన్సర్. దే మే ప్రొవైడ్ సమ్ కాన్సలేషన్, దే మే సర్వ్ యాజ్ సమ్ ఎక్స్ప్లెనేషన్, దే విల్ నాట్ బికమ్ ది ఆన్సర్. సో ఆచార్యులు నాకేమిచ్చారు? ది ఆన్సర్ ఇచ్చారు. అందుకోసం మనం సర్వదా వారి శ్రీచరణముల వద్ద నతమస్తకులమై ఉండుటయే తప్ప, అట్టి శరణాగతిని ప్రకటిస్తూ వారు అనుగ్రహించిన ఉపదేశమును అధ్యయనము చేయుటయే తప్ప, తదతిరిక్తముగా వారిని పూజించుటకు మరొక మార్గం ఉన్నట్టు నాకు అనిపించదు. అండ్ ఇక్కడ మన అధ్యయన కేంద్రంలో ఈ విషయంగా సంపూర్ణ నిష్ఠతో మనం ఉంటాం. ఇక్కడ అందుకే ఇక్కడ కలగూర గంప స్పిరిచువాలిటీ ఉండదు. ఇట్ ఈజ్ వన్ పాయింటెడ్ అప్రోచ్ టువర్డ్స్ వేదాంత. దట్స్ వై వీ కాల్ దిస్ ది స్కూల్ ఆఫ్ వేదాంత స్టడీస్. రామాయణమన్నా, భారతమన్నా, భాగవతమన్నా 100 మాటలు ఎన్ని చెప్పినా వాటన్నింటి లక్ష్యము వేదాంత అవగాహనకై ఒక ప్రయత్నము. సో వేదాంతమును ఆశ్రయించుటయే భగవత్పాదులను నిజంగా పూజించినట్లు. కాబట్టి మన నిత్య జీవితంలో వారు చేసిన ఉపదేశములను ఏదో ఒక విధముగా ప్రతినిత్యము స్మరిస్తూ ఉండాలి. అలాగే మనల్ని మనం వారి భాష్యములను అధ్యయనము చేసేందుకై యోగ్యులుగా తయారు చేసుకోవాలి. వారు అనుగ్రహించిన స్తోత్రాదులతో చిత్తశుద్ధిని పొందాలి. ఒక మాటలో వారు చూపిన మార్గంలో నడవాలే తప్ప ఇంకొక మాటతో మనకు పని లేదు. అట్టి జగద్గురుత్తములైన ఆచార్య భగవత్పాదులను ఈ పవిత్రమైన శంకర జయంతి నాడు హృదయపూర్వకముగా అర్థిస్తూ అనుగ్రహించమని, ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మనం ఆచార్య భగవత్పాదులను మన కృతజ్ఞతతో, సమర్పణతో, శరణాగతితో అర్చించదముగాక. హరి ఓం తత్సత్. జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో. జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో. జయ జయ శంకర జగద్గురో.
जय जय शंकर जगद्गुरो हर हर शंकर आदिगुरो हर हर शंकर आदिगुरो जय जय शंकर जगद्गुरो हर हर शंकर आदिगुरो जय जय शंकर जगद्गुरो हर हर शंकर आदिगुरो हर हर शंकर आदिगुरो जय जय शंकर जगद्गुरो हर हर शंकर। बोलिए श्री भाष्यकार भगवान की जय। नमः पार्वती पतये।